ఇంకెంతకాలం బతకను. అందుకే ఒంట్లో పార్ట్లన్నీ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. అలాగా? కానీ అంత డబ్బు ఇచ్చుకోలేను సార్. డబ్బులు ఎవరు అడిగారు శోభన్ బాబు? ఏ పార్ట్ అయినా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నీకే పార్ట్ కావాలన్నా తీసుకో, ఫ్రీగా తీసుకో. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సార్ మీకేం కావాలి? సార్ నా కొడుకు క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి కన్నుపోయింది సార్. బాతుగుడ్డు సైజులో 2 కళ్ళున్నాయి, ఓ కన్నిచ్చి దొప్పించుకోవచ్చు కదా. సర్లే, నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9553989487. కిడ్నీ సోదరా, ఈ నెంబరు పెన్ను పేపర్తో నోట్ చేసుకో. అలాగే బ్రదర్. సార్ తాగి తాగి పోయింది సార్. పోయిందా? నేనేమైనా క్విజ్ ప్రోగ్రాం పెట్టానా? ఏం తాగారు, ఏం పోయింది చెప్పకుండా నేను ఎలా సహకరిస్తాను? సారీ సార్, మందు తాగి లివర్ పోయింది సార్. నేను పోయాక నా లివర్ నీకే ఇచ్చేస్తాలే. మళ్ళీ తాగి చెడగొట్టుకోకు, ఎందుకంటే నేను మళ్ళీ చావలేను, నీకు లివర్ ఇవ్వలేను. నెక్స్ట్. సార్, నాకు గుండె కావాలి సార్. ఏదో మేకదో గొర్రెదో అడిగినట్టు తేలిగ్గా అడిగేసావుగా. గుండెలు తీసిన బంటులా ఉన్నావు. నీకు గుండెందుకు అక్కాయ్? నాకు కాదు బాబు, మా ఆయనకి. గుండెలేని మొగుడిని చేసుకుంటే ఇలాగే ఉంటుంది. సర్లే, మీ అందరూ పేర్లు ఫోన్ నెంబర్లు ఇతనికి ఇవ్వండి. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు సార్? నేను చచ్చాక. చచ్చాక? ఈలోపు మా ఆయన చేస్తాడు కదా సార్. లేదక్కాయ్, మనకు ఆల్రెడీ యమలోకంలో టేక్ మంచం రెడీ చేశారు. పరుపు రెడీ అవగానే పైకి వెళ్ళిపోవడమే. అయితే మీ నెంబర్ చెప్పండి సార్. చచ్చాక నువ్వు చేసినా నేను లిఫ్ట్ చేయలేనురా. కాబట్టి మా బామ్మ నెంబర్ ఇస్తాను, రాసుకో. 8977222279. ఈ నెంబర్కి టచ్లో ఉండండి. నేను పోగానే రండి, పార్టీలతో పోండి. అన్నా, నువ్వు మనిషివి కాదన్నా. అప్పుడే 7 చేసేస్తున్నావురా, ఇంకా కొంచెం టైం ఉందిరా. అప్పుడు దాకా మనిషిలో చూడరా. బాబు, నువ్వు మా పాలిట దేవుడు బాబు. త్వరలో దెయ్యాన్ని అవుతాను, టెన్షన్ పడకు. వామ్మో, ఇంకా ఇక్కడే ఉంటే చావకు ముందే పాటలు తీసేసేలా ఉన్నారు. సరే, నేను వస్తాను. నాతో టచ్లో ఉండండి. ఉంటా. డాక్టర్, ఏమైంది? ఆడుకుంటుంటే తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయింది. పదండి పదండి. పాపకేమై ఉంటుంది? పాపకి ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్? మేము టెస్టులు చేశాక చెప్తామమ్మా. మీరు కాసేపు బయటికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. టెస్టులు చేసేంత వరకు చెప్పలేమంటే సీరియసా? అంత పెద్ద దెబ్బ తగిలిందా? చిన్నపిల్ల కదా, పాపం తట్టుకోలేకపోయి ఉంటుంది. నా అంచులకేం కాకుండా చూడు. తను క్షేమంగా ఉందన్న కబురు చెప్పించు.